నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్ని నల్లిలా నలిపేయటం సాధ్యమేనా? భారతదేశంతో పోలిస్తే ఇంత ఉండొచ్చు. బట్ బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా అమెరికాకి చాలా అవసరం, చైనాకి అవసరం, చైనా తరఫున పాకిస్తాన్కి కూడా అవసరం. ఎలా అంటే పాకిస్తాన్కి మతపరంగా అవసరం. రెండూ కలిపి రెండు చోట్ల ఉగ్రవాద శిబిరాలు క్యాంపులు ఏర్పాటు చేసి భారతదేశం మీద దాడులు చేయడానికి పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఒక ప్లాట్ఫామ్. చైనాకి ఎందుకు అవసరం అంటే భారత్ ఎదుగుదలను పైకి నిరోధించడం కోసం చైనాకు అవసరం. సో ఈ రెండు దాటితే కానీ చైనా దాకా మనం వెళ్ళం కాబట్టి సో ఇంత స్పష్టంగా ఆ పిక్చరు అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి చైనా ఎత్తుగడలు చైనావి. అసలు ఒకసారి బంగ్లాదేశ్ గురించి మనం తెలుసుకుంటే ఎందుకు షేక్ హసీనా అక్కడి నుంచి ప్రవాసానికి పారిపోవాల్సి వచ్చింది భారతదేశానికి? సింపుల్. ఆవిడ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆవిడే చెప్పారు, ఆవిడ మీద అమెరికా ఒత్తిడి. ఏమడిగింది అమెరికా బంగ్లాదేశ్ అప్పటి మాజీ ప్రధాని షేక్ హసీనా అంటే సెంట్ మార్టిన్ ఐలాండ్స్ ఉన్నాయి బంగ్లాదేశ్కి చెందినవి, అవి కావాలని అడిగిందట. ఎందుకు సెంట్ మార్టిన్ ఐలాండ్స్? అమెరికా అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవాలని చూడటం. దీని మీద ఆవిడ షీ హాస్ డినైడ్ ఫర్ దట్. మా భూభాగంలో మీ మిలిటరీ క్యాంప్ ఏంటని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేశారు. ఇంకా డీప్ స్టేట్ రంగంలోకి దిగిపోయింది. అమ్మడే కుట్ర ప్రారంభించింది, విద్యార్థుల చేత ఉద్యమాలు లేవదీసింది, ఆవిడ పారిపోయేలా చేసింది. సెంట్ మార్టిన్ దీవిలో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే అమెరికాకు జరిగే ప్రయోజనం ఏంటంటే వ్యూహాత్మకంగా బంగాళాఖాతంలో ఇది చాలా కీలకమైనది అవుతుంది. హిందూ మహాసముద్రంలో తన జెండా పాతేసుకోవడానికి అనమాట అమెరికా. ఎందుకు ఇది? చైనా ఫర్దర్గా ఇటు కిందకి డిసెండ్ కాకుండా ఎందుకు చేయాలి? చైనా ఎందుకు ఇబ్బంది పెట్టాలి? చైనా ఈజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళకి బంగ్లాదేశ్తో కనుక సాపత్యం ఏర్పడితే బంగ్లాదేశ్ వాటర్స్ ద్వారా వాళ్ళు బంగాళాఖాతం నుంచి అట్నుంచి హిందూ మహాసముద్రంలోనూ వాళ్ళ ప్రావిస్నెస్ని వాళ్ళు పెంచుకోవడానికి. ఇప్పుడు చైనాకి అవకాశం లేక చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. ఖర్చు ప్లస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చైనాని కలవరు పెట్టాను సార్. సో చైనాని నిరోధించాలి, ఇది అమెరికాకి తక్షణ అవసరం. సో చైనా ప్రభావాన్ని అడ్డుకోవటం, భారత మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకోవటం, ఇది అమెరికా లక్ష్యం. మా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం నేను డినై చేశానని చెప్పి షేక్ హసీనా చెప్పారు. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్కే ముప్పు వస్తుందని అనేది ఆవిడ అనుమానం ఏంటంటే అమెరికా, మయన్మార్, ఈశాన్య భారతదేశం ప్రాంతాలను కలిపి ఒక ప్రత్యేక ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగల ఒక దేశం తయారు చేయాలి అనేదేదో అమెరికాకి ఒక ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది. మయన్మార్ అంటే పార్ట్ ఆఫ్ మయన్మార్, అలాగే ఈశాన్య భారతం, మన 7 సిస్టర్స్ ది ఈస్ట్. ఆవిడ అనుకున్నట్టే మొహమ్మద్ యూనస్ అదే అన్నాడుగా, చికెన్ నెక్ని ఇలా నలిపేస్తే భారతదేశం నుంచి 7 ఈశాన్య రాష్ట్రాలు తొలగిపోతాయని, పక్కకి వెళ్ళిపోతాయి, భారతదేశం నుంచి డీలింక్ అయిపోతాయి. ఆ 7 ఈశాన్య రాష్ట్రాలు అండ్ మయన్మార్లో ఉన్న చిటగాంగ్ ఏరియా యాజ్ వెల్ బంగ్లాదేశ్, పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్, ఈ సెంట్ మార్టిన్ ఐలాండ్స్ అన్నీ కలిపి ఒక క్రిస్టియన్ నేషన్ తయారు చేయాలనేది అమెరికా అనుమానం అనేది, అమెరికా వ్యూహం అనేది షేక్ హసీనా చెప్పిన మాటలు బట్టి. హసీనా నిరాకరణ, తర్వాత ఆవిడ మీద ఒత్తిడి, అవన్నీ మనం చూసాం. 2024లో అంటే లాస్ట్ ఇయర్ విద్యార్థుల ఉద్యమాలు, ప్రజల తిరుగుబాట్లు ఉధృతమయ్యేలా డీప్ స్టేట్ చేసిన కుట్ర మొత్తం ఓపెన్ అయింది. చివరికి ఆవిడ పదవి కోల్పోయి భారతదేశానికి ప్రవాసానికి వచ్చింది. సైనిక స్థావరం ద్వారా చైనా బంగ్లాదేశ్ సంబంధాలు అడ్డుకోవాలి. ప్రపంచంలో ఎవడు ప్రశాంతంగా ఉన్నా కళ్ళు కుట్టేది ఎవరికంటే అమెరికాకి. ఎవడు బాగోకూడదు. ప్రపంచ పోలీసు చేసే నిర్దాక్షిణ్యంగా చేసే దుర్మార్గమైన విధానాలన్నీ ఇట్నే ఉంటాయి. బంగాళాఖాతంలో, అండమాన్ సముద్రంలో, మలక్కా జలసంధి ప్రాంతాల్లో కూడా నౌకాదళ ఉనికిని అమెరికా పెంచుకోవాలని చూస్తుంది. వాళ్ళ నావీ బేస్ని బే ఆఫ్ బెంగాల్లో, అండమాన్ దగ్గర సముద్రంలో అండ్ మలక్కా జలసంధి, అది చాలా కీలకం. మలక్కా జలసంధి మీద ఎప్పుడైతే వాళ్ళు అక్కడ తన స్థావరాలని అమెరికా నావీ బేస్లను ఏర్పాటు చేసుకుందో మనకు కూడా ఇబ్బంది, భారతదేశానికి కూడా. దక్షిణాసియాలో భౌగోళికంగా ఆధిపత్యం సంపాదించడానికి జియో పొలిటికల్ అఫైర్స్లో ఇది చాలా కీలకమైన పరిణామం. ఒకసారి అసలు బంగ్లా టోపోగ్రఫీ చూద్దాం. ఎలా ఉంది బంగ్లాదేశ్లో, ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అసలు వాటి కథాకమామిషలోకి వెళ్తే మొత్తం 8 ప్రావిన్సులుగా బంగ్లాదేశ్ని మనం చూడాల్సి ఉంటుంది. ఢాకా ఒకటి, చిట్టగాంగ్, రాజ్షాహి, ఖుల్నా, బరిసాల్, సిల్హెట్, రంగ్పూర్, మైమన్ సింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా చూడాల్సిన ప్రాంతాలు. ఆ జనాభా వచ్చి 170 మిలియన్స్. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం ఇది. సరిహద్దులు ఏమున్నాయంటే బంగ్లాదేశ్కి
4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు భారతదేశంతో ఉంది. మయన్మార్తో 271 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వీళ్ళకి ఉన్న ఎయిర్పోర్ట్స్ ఢాకాలో హజ్రత్ షాజలాల్, చిట్టగాంగ్లో షా అమానత్, సిలహెట్లో ఓస్మాని, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. అలాగే బరిసాల్, జెస్సోర్, రాజ్షాహి, సైద్పూర్, కాకస్ జబార్ అలాంటి ఇండిజీనియస్ ఎయిర్పోర్ట్స్ కూడా కలిపి మొత్తం 15 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఈ బంగ్లాదేశ్కి. చికెన్ నెక్ అండి, దాని గురించి ఆ మొహమ్మద్ యూనస్ అని ఆయన మాట్లాడుతుంటాడు. చైనా వెళ్ళి జీ జిన్పింగ్ ఏదో ఇచ్చినట్టున్నాడు, ఏదో కలిపి ఇచ్చినట్టున్నాడు తాగే దాంట్లో, తాగొచ్చి ఏది పడితే అది మాట్లాడాడు చికెన్ నెక్ గురించి. భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని మిగతా దేశంతో కలిపే సిలిగురి కారిడార్ ఉంది. ఆ కారిడార్ మెడనట ఆయన ఇట్టా నలిపేస్తాడంట. ఇట్లా నలిపేస్తే భారతదేశం గొంతు కోసేసినట్టేట. సో మొండెమేమో యువతలు ఉంటుంది, కింద పైన తల ఉంటుంది. ఆ తల తాలూకు పిలక మా చేతిలో ఉంటుంది. ఇది మొహమ్మద్ యూనస్, ప్రపంచ మేధావి, ప్రపంచ పోలీసు చెప్పినట్టు ఆడే ప్రపంచ మేధావి. జీ జిన్పింగ్ ఇంటికి వెళ్ళి చైనాలో ఆయన పెట్టిన కూడు తిని ఆయన ఇచ్చింది ఏదో తాగి వాగుతున్న మాటలు ఇవి. సరే, మొత్తంగా ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలని మిగతా దేశంతో కలిపే సిలిగురి కారిడార్ చాలా స్ట్రాటజిక్గా అత్యంత సున్నితమైంది. కాబట్టి బంగ్లాదేశ్ చైనా సంబంధాల నేపథ్యంలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. దీన్ని చేజిక్కించుకోవాలనేది చైనా ఆలోచన. దీంట్లోకి చైనాని వెళ్లకుండా నిరోధించాలనేది అమెరికా వ్యూహం. వాడెవడి దేశంలోనూ ఇళ్ళ పెత్తనం ఏంటో ఎవడికి అర్థం కాదు. అంటే దక్షిణాసియాలో ప్రశాంతంగా ఉండటం అమెరికాకి ఇష్టం లేదు. దక్షిణాసియాలో ఆ మాటకొస్తే ఏషియా మొత్తానికి తానే సూపర్ పవర్ కింగ్ అని తోపని చెప్పేసి చైనా భావిస్తుంటుంది. చిట్టగాంగ్ అడవులు చూస్తే దేశం మొత్తం అడవుల్లో 40% బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ అడవులతోటే ఉన్నాయి. హిల్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట. చాలా వెరీ రేర్ వృక్షజాలం, జంతువులకి కూడా రేర్ స్పెసీస్ ఉంటాయి ఇక్కడ. స్థానికంగా గిరిజన సమూహాల ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉంటుంది, జీవనాధారం కూడా. సరే, ఈ మధ్య ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో మనం ఒకటి మాట విన్నాం. అమెరికా ఏజెంట్ని అక్కడ ఎవరో చంపేశారు, లేదా దాని అనుమానాస్పదం మృతి అంటారు. ఇమ్మీడియట్గా అమెరికా నుంచి ల్యాండ్ అయ్యారండి వాళ్ళు. బంగ్లాదేశ్లో ఢాకాలో ల్యాండ్ అయ్యి ఆ చనిపోయిన సీక్రెట్ ఏజెంట్ శవాన్ని స్పెషల్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎందుకు అక్కడ దిగారు అంటే బంగ్లాదేశ్ నయానో భయానో లొంగ తీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చిట్టగాంగ్ అడవుల్లో అమెరికా వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ని దింపింది. అంటే 2 ఆస్పెక్ట్స్ అక్కడ. సీక్రెట్ ఏజెంట్స్ ముందర భౌగోళికంగా పట్టు సంపాదించిన తర్వాత టెక్నికల్ టీమ్స్ దిగుతాయి. అక్కడి నుంచి మన మీద సర్వీలెన్స్, భారతదేశం మీద మనల్ని దెబ్బకొట్టడానికి ఈశాన్య రాష్ట్రాల్లో. సో ఇది అమెరికా కుట్ర అనేది జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. సో ఇదంతా కూడా ఎస్పినోజ్, ఒక రకంగా గుడచర్యం అక్కడ జరిగిందని. చైనాతో బంగ్లాదేశ్కు ఉన్న ఒప్పందాలు ఏంటంటే మొత్తం 9 ఒప్పందాలు ఉన్నాయండి. ఆర్థికంగా, సాంకేతికంగా, ఆరోగ్య, అలాగే మీడియా రంగాల్లో సహకారం పెరిగింది. చైనా $2.1 బిలియన్ పెట్టుబడి కూడా బంగ్లాదేశ్లో పెట్టింది. పెట్టిన తర్వాత ఇటు పక్కన పాకిస్తాన్తో కూడా స్నేహం చేస్తుంది బంగ్లాదేశ్. ఆ దేశానికి జన్మనిచ్చిందే భారతదేశం. మనం దయతలిస్తే పుట్టిన దేశం అది. ఇవాళ మనకు వ్యతిరేకంగా మాడుతుంది. 1971లో విడిపోయిన తర్వాత సంబంధాలు బాగా స్ట్రెయిన్ అయినాయి. రాను 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, దాని ప్రభుత్వం అంటే ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఒక చీఫ్ అడ్వైజర్ యూనస్ మహమ్మద్, అతన్ని కూడా డీప్ స్టేటే ఎంగేజ్ చేసింది. పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకుంది. ఇంత డీప్ స్టేట్ డిజైన్ ఇదంతా. ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరెవరితో కొట్లాడాలి, ఎవరికి ఎవరి ఆయుధాలు ఎలా అందించాలి, ఇది తప్పితే వాళ్ళకి మరో ఆలోచన లేదు ప్రపంచ పోలీస్ అమెరికాకి. ఇవాళ బంగ్లాదేశ్ని గనక చూస్తే దాని ఓవరాల్గా ఇప్పుడు దానికి ఉన్న 8 ప్రాంతాలు, దానికి ఉన్న సరిహద్దులు, దానికి ఉన్న లిమిటేషన్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే, అలాగే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్లో అమెరికా స్థావరం పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, దాని మీద చైనా కన్నేయటం. సో సర్టన్లీ ఒక ఆందోళన కలిగించే పరిణామం. అందువల్ల బంగ్లాదేశ్ని అంత ఈజీగా నల్లిలా మనం నలిపేయలేము అనుకుంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ రంగంలోకి దిగుతాయి, స్టేట్ ఫ్యాక్టర్స్ రంగంలోకి దిగుతాయి. అమెరికా ఒకవైపు వస్తుంది, చైనా ఒకవైపు వస్తుంది. అనూహ్యంగా అమెరికా, చైనా బంగ్లాదేశ్ కోసం నిలబడి మనతోటి తలపడినా ఆశ్చర్యపోనక్కలేదు. అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే చికెన్ నెక్, చిట్టగాంగ్ అడవులు, చైనా పెట్టుబడులు, పాకిస్తాన్తో స్నేహం, అమెరికా ఏజెంట్ల అనుమానాస్పద, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ భద్రతా, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో
భారతదేశ ఆంతరిక భద్రతకు సవాల్ చేసే దుష్ట శక్తులు అక్కడ పాగా వేశాయని చెప్పకనే చెప్పాయి ఈ పరిస్థితులు. సో భారత్ మస్ట్ బి వెరీ కేర్ఫుల్.